ఒక పొలంలో కొంతమంది పనివాళ్ళు చాలా బాగా పని చేస్తుంటారు. ఇంకొంతమంది ఎప్పటికప్పుడు ఎస్కేప్ అవుతూ ఉంటారు. కొంతకాలానికి యజమాని పని వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. బాగా పని చేసిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు. సరిగ్గా చేయని వాళ్ళకి తక్కువగా ఇస్తూ ఉంటారు. అప్పుడు సరిగ్గా పని చేయని వాళ్ళు యజమానిని క్వశ్చన్ చేస్తారు. మాకు డబ్బులు ఎందుకు తక్కువ ఇస్తున్నారు, వాళ్ళకు ఎక్కువగా ఇస్తున్నారు, మాకు ఇవ్వరా అని చెప్పి నిలదీస్తూ ఉంటారు. కానీ విషయం ఏంటి అంటే, డబ్బుల దగ్గర ఎలా అయితే బాగా క్వశ్చన్ చేశారో, నిలదీసి అడుగుతున్నారో, అదే విషయం పని దగ్గర అడగట్లేదే. మాకెందుకు పని ఇవ్వట్లేదు, వాళ్ళకే పని ఎందుకు ఇస్తున్నారు, మాకు ఎక్కువ పని ఇవ్వండి అని అడగట్లేదు. అంటే ఒక భాగాన్ని కంపేర్ చేసుకొని డబ్బు విషయాన్ని చూసుకుంటూ మాకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వింటుంటేనే మనకి ఇల్లాజికల్ అనిపిస్తుంది కదా. ఇలానే ఎన్నో విషయాల్లో ఎంతోమంది చేస్తున్నాం. మొత్తం చూసుకోవట్లేదు. మనం చేసే ఎఫర్ట్ వేరుగా ఉందా, మనం చేసే పని వేరుగా ఉందా, అక్కడే మనం మిస్ అవుతున్నాం అనే ఫోకస్ ఎక్కడో మిస్ అయిపోయి కేవలం ఒక ఇన్సెంటివ్ దగ్గర, ఆ ఫెసిలిటీ దగ్గర నాకు రావట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేయడం కానీ నిలదీయడం కానీ చేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు రైట్? ఇది ఎక్కడైనా కుదురుతుందా? మనం ఏం చేస్తుంటే మన ఎఫర్ట్ తగ్గట్టుగా మనకు వస్తూనే ఉంటుంది. బట్ చాలాసార్లు ఇంకొంత కంపేర్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఏం కష్టపడితే ఏం చేస్తే వాళ్ళు దొరికిందని మర్చిపోయి నాకు మాత్రం రావట్లేదు, నాకు మాత్రం ఇవ్వట్లేదు అని చెప్పి ఓన్లీ ఆ ఇన్సెంటివ్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. అది వాళ్ళు సంపాదించుకుంది బికాస్ వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి దొరికింది. నేను కష్టపడకపోతే నాకు దొరకదు. ఇట్స్ దట్ సింపుల్. కానీ చిన్న లాజిక్ మిస్ అయిపోయి కంపేర్ చేసుకుంటూ కంప్లైంట్స్ పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఎలా?